పై దృష్టి ఉంచినామయ్యా. అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో, నిన్నే మేం నమ్మి ఉన్నామేసయ్యా. అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో, నిన్నే మేం నమ్మి ఉన్నామేసయ్యా. దేవునితో నీవు సంబంధము కలిగి ఉండాలి. ఆత్మస్వరూపి అయిన దేవునితో నీ ఆత్మ కలిసి ఉండాలి. దేవునితో సహవాసము నువ్వు చేయాలి. ప్రక్కన వారు గురించి కాదు, ఏమైపోతున్నారో అనవసరము లేదు. నిన్ను నువ్వు స్థిరపరుచుకోవాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నిన్ను నీవు దేవునితో మాట్లాడే విధముగా, నీ స్వరము దేవునికి వినపడే విధముగా నీ స్వరం ఉండాలి. నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకోవాలి. ఎప్పుడైతే వ్యక్తిగతముగా నీవు ఎప్పుడు ఎలా ఉంటావో, బయట కూడా నువ్వు అలానే ఉండగలిగినటువంటి మనస్సు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వ్యక్తిగతముగా నీవే నిర్ణయము తీసుకుంటావో, నీవు ఏ కొలత కొలుస్తావో అదే కొలతతో దేవుడు నిన్ను నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ప్రక్కన 1000 మంది పడి ఉన్నారని నువ్వు బాధపడవద్దు. నీ ప్రక్కన వారు కూలిపోతున్నారని నువ్వు చింతించవద్దు. వ్యక్తిగతముగా నీవు ఎలా ఉన్నావు, వ్యక్తిగతముగా నీ అంతరంగం ఎలా ఉంది, వ్యక్తిగతముగా నీ జీవితం ఎలా ఉందో దేవుడు చూసి సరిచేయగలిగిన సమర్థుని నువ్వు ఆరాధిస్తున్నావు. అభివృద్ధి పరచగలిగిన దేవునిని, ఎల్రోహిగా చూస్తున్నాడని దేవునిని, సమకూర్చగలిగినటువంటి దేవుని నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు, నమ్మి ఉన్నావు. అద్భుతము చేయుము ప్రభువా, అద్భుతము నీవే చేయగలవని, సమర్థుడవని ఆరాధిస్తున్నాము మా ప్రభువా. కూర్చుండుట, లేచుట, నడుచుట, పడుండుట సమస్తము పరిశోధించి తెలుసుకోగలిగినటువంటి దేవుడు. ఎక్కడో ఏదో జరుగుతుంది అని దాని గురించి కలవరపడక్కర్లేదు. కానీ రాకడ దినములలో ఆయనను ఎదుర్కొనవలసినటువంటి రోజులలో మనం ఉన్నాం. ఆయనను ఎదుర్కొనగలిగినటువంటి భక్తి శక్తి నీలో ఉందా? ఆయనకు ఎదురుపడగలిగినటువంటి భక్తి శక్తి మనలో ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశోధించి తెలుసుకునే దేవుని ముందు మన జీవితాలు ఏ పాటివి? పశ్చాత్తాపము కలిగి పునరుద్ధానుడైనటువంటి దేవునిని మరలా మరలా తిరిగి మన కొరకు చేతులు చాపి పిలుస్తున్న దేవునిని మనస్సులో చేర్చుకుందాం, జీవితాలలో భాగము చేసుకుందాం. అవయవములుగా ఉన్నటువంటి దేవునిని ముందుకు నడిపించమని ప్రాధేయపడుదాం. ప్రతి విధమైనటువంటి పరిస్థితిని దేవునికి అప్పచెప్దాం. 2 చేతులు పైకెత్తుదాం. పరమండలమందు ఆసీనుడా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటూ ఉన్నా. సజీవుడువైన దేవా, అద్భుతము చేస్తావని నీవే, ఏదైనా చేయగలవు నీవని మా ప్రభువా, తప్పక చేస్తావని నమ్మకముతో, విశ్వాసముతో అయ్యా, నెరలు విడిచినటువంటి భూమి తొలకరి వాన కొరకు ఏ విధముగా ఎదురు చూస్తూ ఉందో, నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలను ఒక్కసారి దృష్టించండి రాజా. శాంతికరమైన జలముల యొద్ద నడిపించండి అయ్యా. మా కాపరిగా నీవుండి నడిపించండి మా ప్రభువా. మా మంచి కాపరివి నీవి దేవా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ కృపలో మీరు జ్ఞాపకము చేసుకునండి. నీవైతే మా కొరకు ప్రతిదినము నీ నూతనమైన వాగ్దానముల చేత, వాక్కుల చేత
నూతనముగా పుడుతూనే ఉన్నారు మా ప్రభువా. హల్లెలూయా. మా అంతరంగమును నూతనముగా పుట్టించండి. Yes, Lord. మా జీవితాలు నూతన పరచండి నాయనా. Amen. ఆలోచనలను శుద్ధి చేయండి నాయనా. Yes, Lord. నీ రక్తముతో కడగండి ప్రభువా. Amen. ఈ సోపుతో కడగండి. Yes, హిమము yes. కంటే తెల్లగా మార్చండి మా మార్చండి ప్రభువా. నాయనా. శత్రువు సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలను మా సంఘము పట్ల, మా కుటుంబాలలో, మా జీవితాలలో మీరు కనుపరచండి మా ప్రభువా. Amen. నీ వాక్కుల చేత నీ దాసులను బలపరిచి మాతో మీరు మాట్లాడి ముందుకు నడిపించమని కార్యక్రమాలను నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. సాక్ష్యాలు ఇచ్చినప్పుడు దీవించండి, క్షేమాభివృద్ధిని కలగచేయండి. వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి, సంతోషాన్ని ఇవ్వండి. పరిపూర్ణమైన దీవెలతో ఆత్మస్వమైన మేలుతో నింపమని నా తండ్రి, ఈ యొక్క దినము నా తండ్రి రిజెక్షన్ డే నా తండ్రి, ప్రపంచ యావత్తు నా తండ్రి దీవిస్తున్నదా మీ పునరుద్ధానాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. మీలో ఉన్న ఆ శక్తిని ప్రతివారు అనుభవించినట్లు యోగ్యత కలిగిన వారుగా దీవించండి. నిరంతరము ఈ సన్నిధిలో ఉన్న జీవాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చి నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాట జ్ఞాపం చేసుకుందాం. ఈ దినాన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ వాక్యం చదువుకుందాం. 48వ కీర్తన 14వ వాక్యం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకుందామండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఏ దేవుడు? ఈ దేవుడు అనే పదాన్ని అక్కడ కీర్తనకారుడు వాడుతూ ఉన్నాడు. కోరహు కుమారులు తన కలిగి ఉన్న వేదనలో, తను కలిగి ఉన్న బాధల్లో తండ్రి అన్యాయం చేసి, తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ యొక్క సేవకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, తండ్రితో పాటు దగ్గర కొంతమంది కుటుంబ సభ్యులందరూ కలిసి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని ఉగ్రతకు గురైన సందర్భంలో కోరాహు తన కుమారులు కాపాడబడ్డారు. కాపాడబడిన వారు చెప్తున్న మాట, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. మరణం వరకు అంటే మరణం వరకు నడిపించే దేవుడు ఎలా అయ్యాడు అంటే, మరణాన్ని జయించిన వాడైతే మరణం వరకు నడిపించగలడు. మరణాన్ని జయించిన వాడుగా మారాలి. ఒకసారి లేఖన గ్రంథంలో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. బాగా గుర్తుపెట్టుకుందామండి. మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యము. ఈ దినాన ప్రపంచ యావత్తు సమాధుల దగ్గరికి వెళ్తారు, శుభ్రంగా సమాధులు బాగు చేసుకుంటారు, అన్నిటికీ ఆ యొక్క సమాధులకు అలంకరించుకుంటారు, అన్నీ చేసి వస్తారు. చాలా ఒక పండుగలా చేసుకుంటారు సమాధుల దగ్గర చాలా చోట్ల. ఈ దినాన్ని గమనించండి. యేసు క్రీస్తు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచాడు, అనగా సమాధుల నుంచి తిరిగి బయటకు వచ్చినవాడు. ఆయన బంధించి ఉంచుట మరణానికి ఎలాంటిదంట? అసాధ్యం, సాధ్యం కాదు. ఆయన బంధించి ఉంచలేదు. ఎందుకంటే మరణము అనే విషయంలో ప్రభువారు ఒక మాట అంటాడు. మొన్న ఈ మధ్యన చాలామంది క్రైస్తవేతరులు చెబుతూ, ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు, 3 మేకులే పీక్కోలేకపోయాడు, అట్లాంటి దేవుడు మీరు కొలుస్తున్నారన్నాడు. 3 మేకులే పీక్కోలేకపోయాడు, ఆ దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని రక్షిస్తాడు. ఇంకా ఆ దేవుడు మిమ్మల్ని ఏం కాపాడుతాడని ఎటకారంగా మాట్లాడడం ప్రారంభించాం. ప్రభువారు చెప్తాడు, మరణం పెట్టుట నా వశము, మరలా తిరిగి తీసుకుంట నా వశము. అంటే ఆయన మరణించాలనేది ఆయన ఇష్టము, లేకుంటే మరణించిన తర్వాత నేను బ్రతకాలన్నదే ఆయన ఇష్టం. అందుకనే ఆయన మరణించాడు, మరలా తిరిగి లేచాడు. 3 మేకులు పీక్కోలేక కాదు, 3 మేకులు తీసివేయలేక కాదు, ఎంతోమంది చనిపోయిన వారిని బ్రతికించిన ఆయన 3 మేకులు పీక్కోలేడండి.
ఎంతోమంది రోగులు స్వస్థపరిచినైనా 3 మేకులు తీసేయలేడా? గమనించండి. ఎందుకంటే బైబిల్లో లేఖన గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, రక్షించబడి వారికంట దేవుని శక్తి అంట, నశించుచున్న వారికంట వెర్రితనం అంట. నాకు అనిపించింది వెంటనే, ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరికీ నశించడానికి దేవుడు వాళ్ళని ఆ నాశనకరమైన ఆత్మ వారిలో ఉంచాడు. అందుకని వారికి ఎలా కనబడుతుంది? వెర్రితనంగా కనబడుతుంది. దేవుని గురించిన విషయాలు వారికి వెర్రితనంగా కనబడుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని జనాంగమా, దయచేసి గమనించండి. దిన్నన దేవుని మాటలు మనం వింటూ ఉన్నామో, మరణము వరకు మనతో ఉండే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం ఇదే నాన్న. ఎందుకంటే ఈ దేవుడే సదాకాలం మనకి దేవుడై ఉన్నాడు. ఆ యేసయ్యను గురించిన కొన్ని విషయాలు, ఆ దేవుని గురించిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవుని జనాంగమా, దయచేసి గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి. ఎలాంటి దేవుడంట? ఎలాంటి దేవుడంట? సర్వాధికారం కలిగిన దేవుడంట. ఈరోజు నువ్వు ఆరాధించే దేవుడు, ఈరోజు నువ్వు స్తుతిస్తున్న దేవుడు, నువ్వు కొనియాడుతున్న దేవుడు, ఈరోజు నువ్వు పూజిస్తున్న దేవుడు, ఈరోజు నువ్వు కీర్తిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వాధికారం కలిగిన దేవుడు. సర్వము అధికారం కలిగిన వాడు. సర్వము అనగా గమనించండి, మొత్తము 3 లోకాలు ఉంటాయి. మొత్తం 3 లోకాలు ఉంటాయి. ఏంటి లోకాల పేర్లు చెప్పండి? మా లోకం కాదు, చెప్పండి. 3 లోకాలు. ఏ లోకాలు? భూలోకం, పరలోకం, పాతాళలోకం. అర్థమైందా? ఎన్ని లోకాలు? 3. ఈ 3 లోకాల మీద అధికారం కలిగిన వాడు సర్వాధికారం కలిగిన వాడు. అంటే భూలోకం మీద అధికారం ఉంది, పరలోకం మీద అధికారం ఉంది, పాతాళలోకం మీద అధికారం ఉంది. ఈ 3 లోకాల మీద అధికారం కలిగిన వాడు. గమనించండి, పాతాళలోకం మీద అధికారం ఎలా ఉందయ్యా అని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళానికి వెళ్ళి చెరగా కొనిపోయిన రాయబడి ఉంది. అంటే అక్కడి నుంచి ఏం చేస్తాడు? పాతాళంలో ఒక పార్ట్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దాన్ని పరదేశి అన్నాడు. తీసుకెళ్ళి మధ్యాకాశంలో పెట్టాడు. దాన్ని తీసుకెళ్ళి ఆయనకి పాతాళలోకం మీద అధికారం లేకపోతే దాన్ని తీసుకుని మధ్యాకాశంలోకి ఎలా తీసుకెళ్తారు? ఈ రోజున 3 లోకాల మీద అధికారం కలిగిన దేవుడు, ఈ సర్వాధికారం కలిగిన దేవుడు కాదు. ఇంకా ఏమేమి అధికారం ఉన్నాయి ఈయన దగ్గర? దెయ్యాల మీద అధికారం ఉంది. ఈ రోజున ఒకవేళ చాదబడి, చిల్లంగి, పొలిమేరు వాయుమండల చీకటి శక్తుల చేత బాధించబడుతూ ఉంటే, నీకు జీవితంలో ఇబ్బందికరమైన సమస్యలు వెంటాడుతూ ఉంటే, ఏ మాంత్రికుడు వల్ల కావట్లేదు, ఇక దైవశక్తి నుంచి విడుదల అని కనిపిస్తే, నువ్వు ఒక్క నిమిషం ఆలోచన ఏం చేయకుండా యేసుక్రీస్తు వైపు మనసు పెట్టి ప్రార్థన చేయి. అద్భుతకరంగా దేవుడు విడిపిస్తాడు. ఆమేన్. ఆయనకి అంత శక్తి ఉందండి. దెయ్యాలు సైతం కూడా గడగడలాడగలిగినంత శక్తి దేవునిలో ఉంది. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ప్రతిని బిడ్డ, అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. నీకు సమస్య వస్తే, కష్టం వస్తే, రోగం వస్తే, బాధ కలిగితే, నా అనేవాళ్ళు ఎంతమంది అయితే నీకు ఉంటారో అంతమందిని దర్శిస్తావు. వారందరూ ఒకవేళ నీకు ఆ టయానికి హెల్ప్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ ఆ టయాన్ని నేను కాపాడవచ్చు, కాపాడకపోవచ్చు ఏమో. కానీ సృష్టికర్త అయిన దేవుడు, తప్పగా నేను సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నేను కాపాడగలడు. కనుక ఆయన దెయ్యపు శక్తుల మీద అధికారం కలిగిన వాడు, పక్షవాయువు మీద అధికారం కలిగిన వాడు. పక్షవాతం కలిగిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు దగ్గర తీసుకొచ్చారు. తీసుకురాగానే ప్రభు ఏమన్నాడు? ఆ వ్యక్తిని చూడంగానే, నీ పాపములు క్షమించబడ్డాయి, పో అన్నాడు. ధైర్యం కలిగి ఉండు, నీ పాపాలు క్షమించాడు. ఈయనేంద్ర పాపాలు క్షమిస్తాడని చెప్పేసి అక్కడ సమస్య రేపారు. అయినను సరే ఆ పాపము వల్ల వచ్చిన జీతం మాత్రం ఏంటి? పక్షవాయువు. అందుకని బైబిల్ అంచాడు, మేలు కలగకపోవటానికి కారణము మీ పాపంలే కదా. వాటి క్రమాన్ని తప్పించేస్తున్నాయి. మీ అభివృద్ధిని, మీ ఉన్నతమైన స్థానాన్ని నుంచి మిమ్మల్ని తప్పించడానికి కారణం మీ పాపంలే కదా అని అంటాడు. కనుక దయచేసి గమనించండి, మనలో ఉన్న ప్రతి లోపాన్ని మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. ప్రభు దగ్గర ఒప్పుకునే వారంగా ఉండాలి. ఒకవేళ వాటిని ఒప్పుకోకపోతే మన క్రమాన్ని తప్పిస్తాయి, ఆశీర్వాద క్రమాన్ని తప్పిస్తాయి. ఇదిగో ఈ టైంలో ఈ రీతికి, ఈ టైంలో ఈ రీతికి, ఈ టైంలో ఈ రీతిగా నువ్వు ఆశీర్వదించబడాలి క్రమక్రమంగా దేవుని ఉద్దేశమై ఉంది. కానీ ఆ క్రమబద్ధమైన ఆశీర్వాదాలని దారి తప్పించడానికి కారణం ఏంటి? పాపములు. అర్థమైందండి?
కనుక ఈ దినాన పక్షవాయువు కలిగిన వ్యక్తితో ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకున్నాడు అని. పాపాలు క్షమించేది దేవుడు ఒక్కడే కదా, మానవుడు ఎలా క్షమిస్తాడని చెప్పి అక్కడ క్వశ్చన్ మార్క్ చేస్తారు. కానీ ఇక్కడ దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, పరలోక ప్రార్థన ఒకటి ఉంది కదండి. నేటి కాలం ముందు చాలా సంఘాల్లో పరలోక ప్రార్థన చేయరు. ఎందుకు పరలోక ప్రార్థన చేయరు అంటే దాంట్లో ఒక మాట ఉంటుంది, ఇతరుల పాపములను మేము క్షమించిన ప్రకారము మా పాపములను మీరు క్షమించండి. అంటే అర్థమించి, ఒకవేళ నేను నా భర్త విషయంలో నేను క్షమించలేదనుకోండి, నన్ను కూడా మీరు క్షమించవద్దు. నా భార్య విషయంలో నేను క్షమించలేదంటే నన్ను కూడా క్షమించవద్దు. నా ఇరుగు పొరుగు వారి విషయాలు నేను క్షమించలేదు, వారిని గురించిన మనసులో వేదన అలాగే ఉంది, వారి గురించిన ద్వేషం అలాగే ఉంది, వారి గురించిన కక్ష అలాగే ఉంది, నా మనసులో అలాగే ఉంది అని అనుకుంటే నన్ను కూడా మీరు క్షమించొద్దయ్యా అని దేవునితో చెప్పుకోవడం. అది అర్థమైందండి. కనుక చాలా సంఘాల్లో ప్రార్థన చేయాలంటే భయపడతారు, చేయరు. అది మాకు శిష్యుడు నేర్పిన ప్రార్థన, మాకు కాదులే అంటారు చాలామంది. ఎవరికి నేర్పితే ఏమైంది? శిష్యుడు నువ్వు కాదా? బైబిల్ ఏమంటాడు తెలుసా? ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథం యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన ఏంటంట, ఇప్పుడు చాలా సంఘాల్లో బహుగా ఫలించేవాళ్ళు లేరా? ఏమండి, ఫలించేవాళ్ళు లేరా? ఉదాహరణకు కొన్ని సంఘాల పేర్లు చెప్పనులే కానీ మీకు ఐడెంటిఫికేషన్ చేసుకోండి. అందరు జాబ్ హోల్డర్సే ఉంటారు సంఘాల్లో. వాళ్ళందరూ ఎవరు? ఫలించిన వాళ్ళు కదా. అర్థమైందా? దగ్గర వేలు దశంభాగాలు ఇస్తారు, ఫలించిన వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైనట్టు అంట, ప్రభు ఏమంటున్నాడు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులై ఉందురు. అంటే ఎవరికి నేర్పిన ప్రార్థన ఇది? శిష్యులు నేర్పిన ప్రార్థన. అంటే ఆ శిష్యులకు నీకు ఉందా? ఆ బాధ్యత నీకు కూడా ఉంది కదా. కనుక గమనించండి, నేటి కాలమందు చాలామంది దైవికమైన వాక్యాన్ని వారికి అనుకూలంగా వారు మలుచుకోవట్లేదు కానీ, వారికి అనుకూలంగా వారు చేసుకోవట్లేదు కానీ, వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు చేసుకోవట్లేదు కానీ, వారికి నచ్చినట్టుగా వారు ఉండట్లేదు కానీ అనే భ్రమలో వారు బ్రతుకుతున్నారు అంతే. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రోజున భ్రమలో బ్రతకొద్దు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన రోగాల మీద అధికారం కలిగిన వాడు, దయ్యాల మీద అధికారం కలిగిన వాడు, సృష్టి మీద కూడా అధికారం కలిగిన వాడు. ఒక రోజున ఆయన పడవలో ప్రయాణం చేస్తున్నాడు, తనతో పాటు శిష్యులు బయలుదేరి వెళ్తున్నారు. గలిలయ సముద్ర తీరంలో బయలుదేరి వెళుచు ఉండగా ఆ సముద్రంలో మధ్యలో ఒక భయంకరమైన తుఫాన్ చెలరేగింది. ప్రభువారు ఆ తలవాకిట అలా పడవ మీద తల పెట్టుకొని పడుకుని ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ తుఫాను చెలరేగుతుంటే పడవ ఎక్కడ మునిగిపోయిద్దని శిష్యులందరూ భయపడుతుంటే ప్రభువుని లేపుతుంటే ప్రభు వారి వెంక చూసి, ఓయే అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉందని వారిని గదిమి ఏం చేశాడు, నిమ్మలము కమ్ము, నిశ్శబ్దం గుండు అని చెప్పి గాలిని సముద్రాన్ని ఆజ్ఞాపించాడు. వెంటనే అవన్నీ నిమ్మలించబడ్డాయి. అట్టి అధికారాన్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వామ్మో, ఈయనకేంటి ఇంత అధికారం అని. ఈయన సర్వాధికారము కలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, ఈరోజు పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్య సర్వాధికారము కలిగిన దేవుడు. నీకే సమస్యైనా కానీ, నీకే కష్టమైనా కానీ ఆయనతో నువ్వు పంచుకో. ఒకవేళ ఇరుగు పొరుగు వారితో పంచుకుంటే నీ సమస్యను బట్టి కొన్నిసార్లు ఒకవేళ ఆ యొక్క చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు నిన్ను బ్లాక్మెయిల్ చేయొచ్చు, నేను ఇబ్బంది పెట్టొచ్చేమో. కానీ దేవునితో నువ్వు పంచుకుంటే ఆయన నిన్ను ఎవరి చేత ఇబ్బంది పెట్టించడం. ఆయన నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు, నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన ఇంతకంటే ఏం కావాలా? ఇంతకంటే ఇంకేం కావాలా? గమనించండి, సర్వాధికారం కలిగిన దేవుని దగ్గర మనం ఉన్నాం. ఆమేన్. ఏ దేవుని దగ్గర ఉన్నాం? సర్వాధికారం కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు తెలుసు ఎప్పుడు ఏ సందర్భంలో ఏ రీతిగా దేవుడు నీకు అధికారం ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. అట్టి అధికారం కలిగిన దేవుని దగ్గర ఉన్నాం. బైబిల్ లేఖన గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినట్లయితే అధికారం కలిగిన దేవుని దగ్గర ఒక కుటుంబము ప్రార్థిస్తూ ఉంది. అధికారం కలిగిన దేవుని సన్నిధిలో కుటుంబం ప్రార్థిస్తూ ఉంది. ఆ ప్రార్థిస్తున్న కుటుంబానికి దేవాది దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాడు. ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో ఒక కొరతను చూశాడు. ఆ కొరతను చూసి ఆ కుటుంబంలో ఉన్న ప్రజలతో వారితో మాట్లాడి, ఇదిగో మరలా ముందు డేట్కి మీ దగ్గరకు వస్తున్నా, మీకున్న ఆ కొరత తీర్చబడుతుంది. మాటిచ్చెళ్ళాడు, అధికారం
ఆ అధికారంతో మాటిచ్చాడు దేవుడు, అక్కడ అద్భుతం జరిగించాడు. ఈరోజు నీ కొరతలు ఏమైనా కావచ్చు, మరలా 2026 సంవత్సరం మరలా ఇదే సమయానికి దేవుడు నీ కొరత తీర్చునుగాక. సర్వాధికారి అయిన దేవుడు నీ పైన అధికారిగా ఉండటానికి నువ్వు ఒప్పుకుందువుగాక. నువ్వు ఇప్పుడే ఒప్పుకో, ప్రభా ఇదిగో నాపై అధికారిగా నువ్వు ఉండయ్యా, నాపై అధికారిగా నువ్వు ఉండు ప్రభా, ఆయన అధికారానికి నువ్వు లోపడు, ఆయన అధికారం కిందకు నువ్వు రా. ఇన్నాళ్ళు ఒకవేళ ఎవరెవరు అధికారం కింద ఉన్నావో, తల్లిదండ్రుల అధికారం కింద ఉన్నావో, బంధువుల అధికారం కింద ఉన్నావో, స్నేహితుల అధికారం కింద ఉన్నావో, భర్త అధికారం కింద, భార్య అధికారం కింద, బిడ్డల అధికారం కింద, ఇరుగు పొరుగు వారి అధికారం కింద, ఇలా ఎవరెవరు అధికారం కింద ఉన్నావో ఇవన్నీ పక్కన పడేసే. ప్రభా నీ అధికారానికి నేను ఒప్పుకొంచున్నా, నీకు నేను లోబడుతున్నా, నీవే ఇది మొదలుగా నా పైన అధికారిగా ఉండి నన్ను నడిపించు, అధికారిగా ఉండి నన్ను నడిపించు, నన్ను బలపరచు ప్రభు. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే, అబ్రహాము తన దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు, ఇస్సాకు దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు, యాకోబు దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. ఆ 3 తరాలు గొప్ప ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు. మరి నువ్వు ఈరోజు నువ్వు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోగలుగుతావా? ఆయన అధికారంలోకి వచ్చే, ప్రభా నీ ఇష్టమే, ఏమై ఉందో అది నీ ఇష్టమే ప్రభా, దానికి నేను చిత్తమే, నేను లోబడతానయ్యా, దాని ప్రకారం నేను చేయడానికి ఇష్టపడతా, ఆ ప్రకారమే నేను జీవించడానికి ఇష్టపడతా, ఆ ప్రకారమే నేను బ్రతకడానికి ఇష్టపడతానయ్యా. అయ్యా నా సొంత ఆలోచనలు పక్కన పెడతా, సబుద్ధి నేను ఆధారం చేసుకొని, ఎందుకంటే ఇంతవరకు నేను ఆధారం చేసుకుని బ్రతికాను, ఏ మేలు పొందుకోలేకపోతున్నా, ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నా, ఏ సంతృప్తిని పొందుకోలేకపోతున్నా, ఏ సంతోషకరమైన జీవితాన్ని కూడా నేను అనుభవించలేకపోతున్నా. అయితే ఇది నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నానయ్యా. అది రోగమైన, సమస్య అయిన, బాధ అయిన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీ అధికారానికి ఒప్పుకుంటా. ఎందుకంటే దాని నుంచి నన్ను ఇడిపించేవాడు నువ్వే. ఆమేన్. దాని నుంచి నన్ను బయటికి తీసుకురాగలిగిన వాడు నువ్వే. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొని చూడు. ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్న దేవుడు, సదాకాలం తోడై ఉన్న దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలా. నా ప్రియ జనాంగమా, ఈ పునరుద్ధాన దినాన పరిశుద్ధుడైన దేవుని అధికారానికి నువ్వు అప్పగించుకో, అధికారపు నీడలో నువ్వు నడిపించుకో. దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన దీవెన, ఉన్నతమైన మేలులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చాలామంది అనుకుంటారు, నేనేంటి నా ఇష్టాలు నేను చంపుకోవడం ఏంటి, నా కోరికలు నేను చంపుకోవడం ఏంటి, నా ఆశలు నేను చంపుకోవడం ఏంటి, నాకున్న ఇంకా ఈ భూలోకం ముందు బతికితే కొద్ది కాలమేగా బతికేది, ఈ కొద్ది కాలం బతికే ఈ కొద్ది కాలంలో కూడా నేను ఇవన్నీ ఎలా చంపుకోవాలి, ఎలా చంపుకొని నేను ఆ అధికారానికి ఒప్పుకోవాలా, ఎలా చంపుకొని నేను ఆయనకు లోబడాలా అన్న ఆలోచన నీకు ఉండొచ్చు. ఇది ఈ కొద్ది కాలం మానవుని జీవితం. బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఈ కొద్ది కాలం ఆయుష్ను గురించి ఏమని సెలవిస్తుందో తెలుసా? ప్రియ దేవుని జనాంగమా దయచేసి గమనించండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. చాలమ్మా, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలం ఎలాంటిదంట అమ్మా? ఎలాంటిది? దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలం అంటే ఎలాంటిదంట? వ్యర్థం. ఎప్పుడు వ్యర్థం అవుతుంది? సత్యమును గ్రహించకుండా, నిత్య జీవమైన యేసు వైపు నువ్వు నడవకుండా, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఎప్పుడైతే ఆయన మాటలకు లోబడకుండా బ్రతకడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే ఆయనకు వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే ఆయన మాటలను పెడచెవున పడేసి లోకాధికారానికి లోనైపోతావో, అప్పుడు నీ ఆయుష్కాలం ఏమవుతుంది? వ్యర్థంగా మార్చబడ్డది. ఎందుకంటే ఇప్పుడు దేని బిడ్డలారా, దేవుడు ఒక మానవుని ప్రేమించి వానికి ఆయుష్ ఇచ్చేది దేనికంటే, ఎప్పటికైనా నన్ను గుర్తిస్తే, ఇప్పటికైనా నా వైపు తిరిగితే, ఇప్పటికైనా నా చెంత చేరితే, ఇప్పటికైనా నన్ను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఇప్పటికైనా మారు మనసు పొందితే, ఇప్పటికైనా బాప్తిసం తీసుకుంటే, ఇప్పటికైనా పరిశుద్ధాత్మతో నింపబడితే, ఇప్పటికైనా నా వాక్యానుగుణంగా జీవిస్తే, వారితో నేను ఉండాలి, సదాకాలం వారితో నేను ఉండాలి అన్న ఆశ ఆయనలో ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు దేని బిడ్డలారా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చాలాసార్లు చాలామంది చెప్పుంటారు, నా మాట ఇంటి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నానండి, నా మాట ఇంట్లా. ఏమంటారు చెప్పండి? అంటారనరా అమ్మా?
అంటారనరా? నా మాట వింటే ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నా, కానీ నా మాట వింటలేదండి అంటారు. అంటే నీ మాట వింటే ఎక్కడికో తీసుకెళ్దాం అన్నాను అంటే దేవుని మాట వింటే దేవుడు కూడా నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళడా? ఈ స్థితి కంటే ఎక్కువ మంచి స్థితి ఇవ్వడా? ఈ పరిస్థితి కంటే ఎక్కువ మంచి భవిష్యత్తు ఇవ్వడా? మంచి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. దరిద్రులో లేవనెత్తంట ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడంట. ఆమెన్. ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడంట. ఆమెన్. ప్రతిని బిడ్డలారా దయచేసి గమనించండి. మొన్నటి వరకు కేఏ పాల్ గారిని ఒక ప్రపంచ యావత్తు ఒక ఉన్నతమైన ఆధిక్య స్థానం ఇచ్చారు దేవుడు. తదుపరి తనంతట తను కొంత కోల్పోయిన మరలా దేవుడు నేనైతే ప్రార్థన చేసిన. ఏమని తెలుసా? ఎందుకంటే ఒక పవర్ఫుల్ స్పీకర్ ఆయన మాట్లాడిన కొన్ని విషయాల్లో, ఆయన పలికిన కొన్ని మాటలు అక్షరాలు అలా జరిగిపోయాయి. నేను చూసిన కొన్ని వీడియోలు కానీ, నేను చూసిన కొన్ని విషయాలు కానీ, ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు చాలా వరకు దేవుడు రూఢీపరిచేశాడు. అక్కడ అంత అద్భుతాలు జరిగించాడు దేవుడు. అలాంటి వారిలో నా మేనల్లుడు కూడా, మా అక్క ప్రెగ్నెన్సీగా ఉన్న 2 అబ్బాయిలు పుట్టి చనిపోయారు. అబ్బాయి అమ్మాయి పుట్టి చనిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా కాదు, 1 గంటలోనే, పుట్టిన గంటకి చనిపోయారు 2 అట్లా. ఆ తర్వాత 3వ వాడు ఇప్పుడు ఆదిత్య, వాడి కోసం మేము ఎంత కన్నీరు కార్చామో. ఆ టైంలో తెనాలి విఎస్ఆర్ కాలేజీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి కే పాల్ గారు వచ్చారు వాక్యం చెప్పడానికి. ఆ టైంలో ఒక ప్రాఫెసీ. ఆ తదుపరి దేవుడు వాడిని మా అక్క కడుపులో ఇచ్చాడు దేవుడు. కనుక గమనించండి, ఇట్లా చాలా మిరకల్స్ చూశాను. ఇప్పుడు మరలా దేవుడు తను వాడుకోవాలి. ప్రభా లేవనెత్తయ్యా, అయ్యా ఒక ప్రీచింగ్ ఆయన ద్వారా ఒక వాక్యం వినాలయ్యా. మా పాస్టర్ గారితో కూడా చెప్పాను నన్ను, మరలా ఆయన ద్వారా వాక్యం వినాలయ్యా అని. నిన్నటి కాలం ముందు చక్కటి ప్రసంగం చేశాడు ఆయన వేరే చోట. ప్రియ దేవుని జనాంగమా గమనించండి, పడిపోయానని ఎప్పుడు బాధపడద్దు. ఆయన చేతులకు నువ్వు అప్పగించుకో, ఆయనకి నువ్వు అప్పగించుకో. ఒకవేళ నిన్ను కించపరిచిన వాళ్ళు, తక్కువ చేసిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, నెట్టేసిన వాళ్ళు కూడా దేవుడు మరలా వాళ్ళందరికీ వాళ్ళ నోటి మీద వేలేసుకునేది నిన్ను లేవనెత్తాడు. ఆమేన్. నిన్ను ఆయన విడిచిపెట్టాడు. సదాకాలం నీతో ఉండాలనుకుంటున్నాడు ఆయన. 1 పూట కాదు, 2 పూటలు కాదు, నచ్చినప్పుడు కాదు, నచ్చినప్పుడు కాదు. చాలామంది నచ్చినప్పుడు మాత్రమే ఉంచారు, నచ్చినప్పుడు ఉండరు. కానీ దేవుడు ఎలా ఉండాలనుకున్నాడు? సదాకాలం. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండకపోయినా, నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, నువ్వు పాట పాడినా పాడకపోయినా, నువ్వు మందిరంలో శుభ్రం చేసినా చేయకపోయినా, పరిచర్యలు సహకరించకపోయినా, ఆయన నీతోనే ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు అంటే అంత ప్రేమ దేవునికి.